శంకర భగవత్పాదులు రచించినటువంటి పంచాయుత స్తోత్రము అర్థంతో సహా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దామా. ఇది శ్రీ మహావిష్ణువు పంచాయుధాలను ధరిస్తాడు. అవి సుదర్శన చక్రము, పాంచజన్య శంఖము, కౌమోదిక అనే గద, నందకము అనే ఖడ్గము, శార్గం అనే గద. ఇప్పుడు ఆ శ్లోకాలు అర్థాలు తెలుసుకుందాం. స్ఫురత్సహస్రారశిఖాతితీవ్రం సుదర్శనం భాస్కరకోటితుల్యం సురద్విషాం ప్రాణవినాశ విష్ణో చక్రం సదాహం శరణం ప్రపజ్యే. రంపమునకు చివర సూదిగా ముళ్ళవలే ఉండు పదునైన భాగమును ఆకు లేక అర అంటారు. వేలాది అరలతో ఘోరమైన అగ్రి శిఖలను క్రక్కుచు మిరిమిట్లు గొలుపుచు కాంతులేని ఓ సుదర్శన చక్రమా, ఎంత చూచినా తృప్తి తీరని సుందర మంగళ విగ్రహము కలిగి దివ్య సౌందర్య రాశేవు స్వామిని దర్శింపచేయుచున్నావు. కోట్ల సూర్యులు ఉదయించినప్పుడు ఉండేడి కాంతితో సాటియగు ప్రకాశమును నీకున్నది. భగవదాజ్ఞానువర్తులగు దేవతలను హింసించు పాపుల ప్రాణములను సమూలముగా పికిలించి నశింపజేయుచున్నావు. సర్వవ్యాపియగు శ్రీ మహావిష్ణువు యొక్క దక్షిణ హస్త తలము అలంకరించిన నిన్ను నేనెల్లప్పుడూ శరణు వేడుచున్నాను. విష్ణోర్ముఖోర్తానిలపూరితస్య యస్యద్యనిద్వాన దర్పహంత. విష్ణోర్ముఖోర్తానిలపూరితస్య యస్యద్యనిద్వానవదర్పహంత తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపజ్యే. శ్రీ మహావిష్ణువు యొక్క అధరామృతమే ఆహారముగా గైకొనుచు ఆయన పూరించు వాయువుతో నిండి ఆనందాతిశయముచే నీవు చేయు ధ్వని చెవి సోకినంతనే రాక్షసమూకలందరి యొక్క గర్వములను అణిగిపోవును. అట్టి భీకర ధ్వని నీది. కోటి సంఖ్యాకమైన పూర్ణమ నాటిదా అనునట్లుండు. ఈ కోటి సంఖ్యాకమైనటువంటి పూర్ణమ నాటిదా అనునట్లుండు తెల్లని చల్లని స్వచ్ఛమైన కాంతులను నీవి. ఈ కాంతులను నీవి శ్రీ విష్ణువు యొక్క వామహస్తమున ప్రకాశించు శ్రీ పాంచజన్య శంఖమా, నిన్ను నేను ఎల్లప్పుడూ శరణు వేడుచున్నాను. హిరణ్మయీం మేరు సమానసారాం కౌమోదకీం దైత్యగులైకంత్రీం వైకుంఠవామాగ్రకరాభివృష్టాం గదాం సదాహం శరణం ప్రపజ్యే. బంగారము వలె సృహణీయమైనటువంటి మేరు పర్వతముతో సమానమైన బలము కలిగినట్టు రాక్షస కులములను నిర్మూలించుటలో ఇతర సహాయమును ఉపేక్షించని శ్రీ వైకుంఠనాథుని యొక్క క్రింద వామహస్తము యొక్క కనుసన్నలలో సంచరించు కౌమోదకి అనువో గదాయుధమా, నిన్ను నే సదా శరణు వేడుచున్నాను. రక్షోసురాణాం కఠినోగ్రకంఠ ఛేదశ్చరణశోణిత దిగ్ధధారాం తన్నందకన్నా హరే ప్రదీప్తం ఖడ్గం సదాహం శరణం ప్రపజ్యే. జన్మత రాక్షసులై పుట్టి దుష్ట బుద్ధి నిండిన అసురులైన వారి యొక్కయు, ఏ జాతిలో పుట్టిన విష్ణుద్వేషముతో బుద్ధి చెడి దుష్ట ప్రవృత్తితో భగవద్దూషణ భాగవత తిరస్కారములను చేయుచు అసురులుగా పిలువబడు వారి యొక్కయు, క్రూరమైన మదమెక్కి బలసిన కంఠములను తెగ నరకుట నీ పని. తద్వారా నిరంతర ధారా ప్రవాహముగా కారుచున్న రక్తముతో మరింత వాడిగా జ్వాలలను క్రక్కుచు శ్రీ మహావిష్ణు దివ్యహస్తమందు ప్రకాశించుచున్నావు. నందకమను ఓ ఖడ్గరాజమా, నిన్ను నేనెల్లప్పుడూ శరణు వేడుచున్నాను. యజ్ఞానినాదశ్రవణాత్సురాణాం
చేతాంసు నిర్వృత్త భయాని సజ్జ భవంతి దైత్యై శని బాణవర్షి సార్గం సదాహం శరణం ప్రపంచే. దేవదానవ భీకర సంగ్రామములలో నా వారిని సారించుటచే బయల్వెడలిన ధ్వని చెవి సోకినంతనే దేవతల మనస్సులలో ఉత్సాహము పెరిగి భయము పూర్తిగా పోవును, జయము కలుగును. రాక్షసులపై పిడుగులు కురిగినట్లు శరముల పరంపరను వర్షించు శ్రీ స్వామి దక్షిణ దివ్యహస్తమున ప్రకాశించు శార్గ్నవనేడి. ఓ ధనస్సా, నిన్ను నే ఎల్లప్పుడూ శరణు వేడుచున్నాను. ఇమం హరే పంచపటాయుధానం ఇమం పటే పంచమహాయుధానం స్తవం పఠేత్యోసు దినం ప్రభాతే సమస్త దుఃఖాని భయాని సజ్జ పాపాని నశ్యంతి సుఖాని సంతి. శ్రీహరి దర్శించు ఈ 5 దివ్యాయుధములను కూర్చిన స్తోత్రమును ప్రభాత సమయమున ప్రతిదినము అనుసంధించు వారి యొక్క పాపములన్నీ నశించును, భయములన్నీ వెంటనే తొలగును, దుఃఖములు అట్టివారి దరిచేరవు, సమస్త సుఖములను అనుభవించరు. వనే రణే శత్రుజలాగ్ని మధ్యే యదృచ్ఛయామచ్చ మహాభయేషు ఇదం పఠన్ స్తోత్రమనాకులాత్మ సుఖీ భవేత్ తత్కృత సర్వరక్షః. అడవులలో దారి తప్పి జంతువుల బారిన పడి యుద్ధంలో చిక్కుకొని నీటి ప్రమాదం ఏర్పడి అగ్ని ప్రమాదం ఏర్పడి కానీ భయగ్రస్తులైన లేక తలవని తలంపుగా ఏర్పడిన ఏ ఇతర ఉపద్రవమందైనా ఒక్కసారి ఈ 5 ఆయుధములను మనసారా స్మరిస్తూ ఈ స్తోత్రాన్ని పఠించినచో ఆ ఆయుధములే ఆయా ఆపదల నుండి దూరము చేసి భయములను తొలగించి సుఖములను పొందించును. సశంఖ చక్రం సగదాసి సార్కం పీతాంబరం కౌస్తుభవత్స చిహ్నం శ్రియా సమేతోజ్వలశోభితాంగం విష్ణుం సదాహం శరణం ప్రపంచే. భక్తులకు ఆభరణములై భక్తుని ప్రేమను పెంచుచు దుష్టులకు ఆయుధములై భయమును రేకెత్తించుచు శంఖ చక్ర గద ఖడ్గ సారంగములను పంచాయుధములను ధరించి పీతాంబరముతో వెలుగొందుచు కౌస్తుభమణిని ధరించి శ్రీవత్సమణిడి పుట్టుమచ్చతో విరాజిల్లుచు శ్రీదేవిని సదా సన్నిధి చేరి ఉంటుటచే మెరుపు తీగచే చుట్టబడిన నీలి మబ్బు వలె దేదీప్యమానమగు దివ్య సుందరి మంగళ విగ్రహమైనటువంటి విశిష్టుడను అగు శ్రీ మహావిష్ణువును నేను ఎల్లప్పుడూ సేవించుచున్నాను. జలే రక్షతు వారాహ స్థలే రక్షతు వామనః అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతు కేశవ. జలమునందెల్లప్పుడూ ఏ ఆపదలు దరిచేరకుండునట్లు శ్రీ వరాహస్వామి కాపాడుగాక. భూమిపై ఏ ప్రమాదములు సంభవింపకుండానట్లు వామనమూర్తి మనలను బ్రోచుగాక. అడవులలో ఘోర ప్రమాదములలో చిక్కుకొనకుండా శ్రీ నరసింహస్వామి కాపాడుగాక. బ్రహ్మకు శివునికి తన దేహమందే స్థానమునిచ్చిన సర్వ జగత్కారుడు అయినటువంటి జగత్కారణుడగు కేశవుడు సదా రక్షించుగాక. ఇది శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమశంకరాచార్య విరచితం పంచాయుధ స్తోత్రం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు.